హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే, మనం ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ, ఫర్ సపోజ్ స్టేట్ లెవెల్ది కానివ్వండి, సెంట్రల్ లెవెల్ది కానివ్వండి, ఈ మధ్యనే టెట్ డిఎస్సికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ మనకు తొందరలోనే ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా ఈ సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు ఈ మెయిన్గా టెట్ డిఎస్సి వాళ్ళని ఉద్దేశించుకుంటే థర్డ్ క్లాస్ నుంచి మనకు 9th క్లాస్ వరకు ప్రతి క్లాస్లో కూడా అంకెల తర్వాత సంఖ్యల్ని, మళ్ళీ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యల యొక్క సమితులు ఏమేమి ఉన్నాయి, సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకర్ణీయ సంఖ్యా సమితి. ఇక 9th 10th వెళ్ళగానే కరణీయ సంఖ్యలు కూడా మనకి యాడ్ అయినాయి. పేపర్ 1 వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి అకర్ణీయ సంఖ్యల వరకు కంపల్సరీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇంకా డెప్త్గా ఇవ్వాలనుకుంటే కర్ణీయ సంఖ్యల మీద కూడా, అంటే కొన్ని ఫండమెంటల్స్ రూల్స్ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టెట్ పేపర్ 2 రాసే వాళ్ళకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మెయిన్గా మన క్లాసెస్ అన్నీ కూడా మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అందరికీ ఈక్వల్గా ఉంటాయండి. ఎవరికి మ్యాథ్స్ రాదనేటటువంటి ఫోబియా అనేది ఎవరికి ఉందో, నాతోటి రాదు, నాతోటి కాదని ఎవరు అనుకుంటున్నారో క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో కండి. మీకు మ్యాథ్స్ మీద పూర్తి పట్టొస్తుంది, ఆ గ్యారంటీ మేము ఇస్తున్నాం. అయితే ఫస్ట్ సంఖ్యా వ్యవస్థకి వస్తే ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. అసలు సంఖ్యలు అంటే ఏమో, అంకెలు అంటే ఏమి, ఈ ఎట్లా వీటిని నిర్వచించినాం, దీని తర్వాత ఏమేమి ఉందని ఒక్కసారి చూసుకుంటే, ఫస్ట్ అంకెలు అనేటివి ఉంటాయండి. అంకెలు అనేది ఇది 0 నుంచి 1, 2, 3, 4 ఇలా 9 వరకు ఉంటాయి అనుకున్నాం. ఇవి డిజిట్స్ అండి, అంకెలు, డిజిట్స్. వీటిని అంకెలు అన్నాం. మరి ఇవే అంకెలు అనేటివి మనకు 2 అంకెలు ఉన్నాయనుకోండి, 2 అంకెల సంఖ్య అంటాం. 3 అంకెలు ఉంటే 3 అంకెల సంఖ్య అంటాం. మరి సంఖ్య అంటే ఏంటి? సంఖ్యలు అనేటివి కూడా ఈ అంకెలు 1 నుంచి 9 వరకు 0ని యాడ్ చేసుకొని ఉన్నాయి. ఇప్పుడు సంఖ్యలు రాసేటప్పుడు ఏం చేస్తామండి, సంఖ్యలు అనేటివి కూడా అంకెల తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ క్లాసులనే ఉన్నాం అనుకోండి, ఫస్ట్ క్లాస్ అనేది నెక్స్ట్ ఇయర్ కోగానే మనకి ఎక్స్టెండ్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ క్లాసుకు సంబంధించినటువంటి టాపిక్ని కలుపుకొని ఎక్కువ ఉంటాయి, థర్డ్ క్లాస్ కోగానే ఇంకా ఎక్కువ ఉంటాయి. అట్లనే ఈ అంకెల్ని కలుపుకొని ఉంటే, ఫర్ సపోజ్ 36 ఉంది. ఈ 36 అనేదాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో 3 అనేటటువంటి అంకె ఉంది, మళ్ళీ 6 అనేటటువంటి అంకె ఉంది. అంటే ఏమన్నట్టు దాని అర్థము, సంఖ్య అనేది అంకెలతోటే ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న విషయమే, అందరికీ తెలిసిందే, అయినా కానీ చెప్తున్నాం. మనకు సంఖ్యలలో మళ్ళీ ఏమవుతుంది, సంఖ్యలు చిన్నది పెద్దది, ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. మరి దేంట్లో చిన్నది పెద్దది అంటే, ఫర్ సపోజ్ ఒక 2 అంకెల సంఖ్య ఉందనుకోండి, 2 అంకెల సంఖ్య ఉంది. 2 అంకెల సంఖ్యలు అనేటివి ఎక్కడి నుండి స్టార్ట్ అయితే మనకు 10 నుండి అండి. అప్పటి వరకు కూడా అన్ని ఒక అంకె సంఖ్యను ఉంటాయి, వీటిని అంకెలు అనుకున్నాం. మనకు 2 అంకెల సంఖ్య అనేది 10 నుండి స్టార్ట్ అయింది. అందుకే 2 అంకెల సంఖ్యలలో చిన్నది 10, 2 అంకె సంఖ్యలలో పెద్దది 99 తర్వాత 3 అంకెల సంఖ్య స్టార్ట్ అవుతుంది. ఈ 3 అంకెల సంఖ్యలలో చిన్నది 100, పెద్దది 999. మళ్ళీ నెక్స్ట్ మనకు తెలిసిందే 4 అంకెల సంఖ్యలు, దీంట్లో చిన్నది 1000, పెద్దది 9999. మళ్ళీ 5 అంకెల సంఖ్య, దీంట్లో చిన్నది 10,000, ఇది పెద్దది 99,999. మరి మనకు 3rd, 4th, 5th క్లాస్కి వస్తే, 3rd, 4th క్లాస్కి రాగానే మనకి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయంటే, 3 అంకెల పెద్ద సంఖ్యకు 2 అంకెల చిన్న సంఖ్యకు మధ్య గల భేదం ఎంత, ఈ రకమైనది ఉంది. మనకు టెట్ లాంటి ఎగ్జామ్లో ఇట్లాంటివి కూడా రావచ్చు. అంటే ఏమి మనం చెప్పుకున్నది, 3 అంకెలలో పెద్ద సంఖ్యకి 2 అంకెలలో చిన్న సంఖ్యకి మధ్య గల భేదం అడిగిండు అనుకోండి. 999 అనేది 3 అంకెలలో పెద్ద సంఖ్య, దీంట్లో 2 అంకెలలో చిన్న సంఖ్య 10. మరి భేదం అడిగితే ఏం చేయాలి, తీసేస్తే 989.
మనకు ఆప్షన్లలో వస్తుంది 989, 919, 909, లేదా కన్ఫ్యూజ్ చేయడానికి 979 ఇట్లాంటివి కూడా మనకు ఆప్షన్స్లలో వస్తాయి. ఫస్ట్ మనకి ఏం తెలవాలి, ఇచ్చినటువంటి ఆ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి, దాంట్లో చిన్నది ఏది పెద్దది ఏది. చిన్నదంటే 0తోనే ఉంటాయండి చిన్నవన్నీ కూడా. పెద్ద అనేటివి ఇప్పుడు 2 అంకెలలో పెద్దదంటే 2 9లు రాసుకుంటే సరిపోతుంది. 3 అంకెలలో పెద్ద అంటే 3 9లు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే 4 అంకెలలో పెద్ద అంటే 4 9లు. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ 5 అంకెలకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు సంఖ్యలకు సంబంధించింది. మరి 0 అనేది సపరేట్గా ఉంటుంది. 0 యొక్క స్థాన విలువని మనకు తెలియజేసినటువంటి భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. 0 యొక్క స్థాన విలువని మనకు తెలిపినటువంటి శాస్త్రవేత్త ఆర్యభట్ట. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్, అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి. అంకెలు అనేటివి సింగిల్ డిజిట్, అందుకే డిజిట్స్ అంతా. మనం మొబైల్ ఫోన్ తీసుకున్నా కానీ, టీవీ రిమోట్ తీసుకున్నా కానీ దానిపైన అన్ని అంకెలు ఉంటాయి. ఈ అంకెలతోటే సంఖ్యలు అనేటివి ఏర్పడినవి. ఇప్పుడు ఫర్ సపోజ్ 869 తీసుకున్నామంటే దీంట్లో మనకు 3 అంకెలు ఉన్నాయి. 8, 6, 9 అనేటటువంటి 3 అంకెలు. ఇది ఒక 3 అంకెల సంఖ్య అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత మరి ఈ అంకెల గురించి అయిన తర్వాత మనకు అంకెల యొక్క సహజ విలువ, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వచ్చేట అవకాశం ఉంటుంది. మరియు స్థాన విలువ, సహజ విలువ మరియు స్థాన విలువ. సహజ విలువ మరియు స్థాన విలువ. సహజ విలువ అంటే ఫేస్ వాల్యూ, స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. ఈ రెండింటికి తేడా కూడా మనకు తెలవాలి. అప్పుడప్పుడు స్థాన విలువల మధ్య భేదం ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు సహజ విలువ అంటే ఇది ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకోండి. ఒక అంకె యొక్క సహజ విలువ ఎప్పటికీ మారదు. దీన్ని ముఖ విలువ అని కూడా అంటారు, ఫేస్ వాల్యూ కాబట్టి. ఇది ఎప్పటికీ మారదు, స్థిరంగా ఉంటుంది, దీన్ని ఎప్పటికీ మార్చలేము. ఇది అంకె యొక్క స్థానాన్ని బట్టి మారుతుంది. అంకె యొక్క స్థానాన్ని బట్టి మారును. స్థానాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేనేమంటున్నా, ఏదైనా ఒక అంకె ఉన్నది, అంకె యొక్క విలువ అనేది ఎప్పటికీ మారదు. ఎప్పుడు మారదు, దాని ఫేస్ వాల్యూ అనేది మనకు అడిగినప్పుడు 3963 ఉందనుకోండి. దీంట్లో సహజ విలువ అని మనకు అడిగితే, లేదా ముఖ విలువ అని మనకు అడిగితే 3 యొక్క ముఖ విలువ అన్నారనుకోండి, ఇక్కడ దీన్ని 3 అని అంటాం, ఇక్కడ 3 అని అంటామండి. 3000 అంటున్నాం, 60 లాస్ట్కి 3 అంటున్నాం. ఇది సహజ విలువ కిందికి వస్తుంది. అదే సేమ్ ఇదే నంబర్లో స్థాన విలువ అనుకోండి, 3కి 2 స్థానాలు ఉన్నాయి. మనం స్థాన విలువలు రాసేటప్పుడు ఇక్కడ 3కి 2 రకాల స్థానాలు ఉన్నాయి. ఏంటి, ఇది 1ల స్థానంలో ఉంది 3 అనేది, నెక్స్ట్ 10లు ఉంటాయి, నెక్స్ట్ 100లు ఉంటాయి, నెక్స్ట్ 1000 ఉంటాయి. ఇక్కడ 1లలో 3 ఉంది, మళ్ళీ 1000ల్లో కూడా 3 ఉంది. ఇక్కడ చూడండి, 3 యొక్క స్థాన విలువలు, 3 యొక్క విలువ అనేది స్థానాన్ని బట్టి మారిపోయింది. ఇక్కడ దీన్ని 3 అని పిలుస్తున్నాం, ఇక్కడికి రాగానే 3000 అంటున్నాం. సేమ్ నంబర్ అనేది, ఆ డిజిట్ అనేది సేమే, కానీ దాని స్థానాన్ని బట్టి విలువ మారిపోయింది. మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే, ఎగ్జామ్లో ఏమన్నా అడుగుతాడు, 3963లో 3 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత, తేడా ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 3 యొక్క స్థాన విలువ 1000 ఉంది కాబట్టి 3000, ఇక్కడ 3 యొక్క స్థాన విలువ 1లలో ఉంది కాబట్టి 3, భేదం అడిగింది కాబట్టి తీసేయాలండి. తీసేసినప్పుడు 3000 నుండి 3 పోతే 2990. ఇది మన ఆన్సర్ అవుతుంది. మనకి ఎగ్జామ్లలో అడిగేట అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 1-2 సార్లు అడిగిండ్రు టెట్ ఎగ్జామ్లో. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమైంది ఏంది, ప్లేస్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, కానీ ఫేస్ వాల్యూ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది.
ఫేస్ వాల్యూ అనేది ఎప్పటికీ మారదు, స్థిరంగా ఉంటుంది. ఇది దీని తర్వాత నెక్స్ట్ మనకేం తెలవాలంటే సంఖ్యల్ని రాయడం ఉంటుంది. సంఖ్యల్ని రాసేటప్పుడు మనకు 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి హిందూ అరబిక్ సంఖ్యామానము, హిందూ అరబిక్ సంఖ్యామానము, నెక్స్ట్ అంతర్జాతీయ సంఖ్యామానం. ఇది మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందరికీ యూజ్ అవుతుందండి. ఫస్ట్ మనకు అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యలలో రకాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇవి తెలిస్తేనే మీకు మిగిలినటువంటి టాపిక్స్ అనేటివన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఒకసారి చూద్దాం. హిందూ అరబిక్ సంఖ్యామానం ఇది మనం వాడేటటువంటిది సంఖ్యల్ని నిర్వచించడానికి. మనకేమేమి ఉంటాయంటే ఫస్ట్ 1లు ఉంటాయి, నెక్స్ట్ 10లు, మళ్ళీ 100లు, మళ్ళీ 1000, నెక్స్ట్ 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, ఇట్లా ఈ రకంగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఏదైనా ఒకటి సంఖ్య రాస్తున్నా, ఈ సంఖ్యను నేను రాసిన మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో. అదే అంతర్జాతీయ సంఖ్యామానానికి వస్తే 1లు, 10లు, 100లు, 1000, 10,000, నెక్స్ట్ మనకు 10,000 తర్వాత 1,00,000 ఉండండి. ఇక్కడ 10,000 తర్వాత 100,000 ఉంటాయి, 100,000, నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, నెక్స్ట్ బిలియన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ 10 బిలియన్లు, 100 బిలియన్లు, నెక్స్ట్ ట్రిలియన్, ఇలాంటివి ఉంటాయి. సేమ్ ఇదే నెంబర్ని మనం రాసుకుంటే ఏమంటే మీకు ఫస్ట్ తేడా తెలవాలి. రైట్, ఇక్కడ వరకు రాసుకున్నాం. ఇప్పుడు మనం హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒక సంఖ్యని మనం చెప్పాలి అనుకుంటే కుడివైపు చివరి నుండి 3 అంకెల్ని వదిలిన తర్వాత ప్రతి 2 అంకెల మధ్యలో మనం కామా పెట్టుకుంటామండి. కుడివైపు చివరి నుండి 3 అంకెల్ని వదిలిన తర్వాత ప్రతి 2 అంకెల మధ్యలో మనం కామాని పెట్టి ఆ సంఖ్యను మనం చదువుతాం. అదే అంతర్జాతీయ సంఖ్యామానం అయితే కుడివైపు నుండి ప్రతి 3 అంకెల మధ్య కామాన్ పెట్టి చదువుతామండి. దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. 1000 వరకు 2 సేమ్ ఉంది, 10,000 వరకు కూడా సేమ్ ఉంది. ఇక్కడ 100,000కి వస్తే అది 1,00,000కి సమానము. ఇక్కడ మనకి తెలవాలి 1,00,000 అనేది ఎన్ని వేలకు సమానమని మనకి ఎగ్జామ్లో రావచ్చు. 1,00,000 అనేది డాష్ వేలు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 1,00,000 అనేది ఎన్ని వేలకు సమానమైంది, 100,000. దీని నుండి మనకు ఆన్సర్ ఈజీగా తెలిసింది. మళ్ళీ అదే కాకుండా మిలియన్, ఇక్కడ చూద్దాం. మిలియన్ అనేది ఎన్ని లక్షలకి సమానం, 1 మిలియన్ అనేది ఎన్ని లక్షలకి సమానం అని మనకి ఎగ్జామ్లో వస్తే 1 మిలియన్ అనేది ఇక్కడ చూడండి, మిలియన్ అనేది 10 లక్షలకి సమానం. 1 మిలియన్ అనేది 10 లక్షలకి సమానం. అంటే దీని నుంచి మనకి ఏం తెలిసింది, మిలియన్ అనేది ఏమవుతుంది, 100,000 ఎన్ని లక్షలు అవుతుంది, 1,00,000లో ఎన్ని వేలు ఉంటాయి, లేదా 1 కోటిలో ఎన్ని మిలియన్లు ఉంటాయి, 10 మిలియన్లు ఉంటాయి, లేదా 1 కోటిలో ఎన్ని లక్షలు ఉంటాయంటే 100 లక్షలు అని మనకు తెలుస్తుంది. కానీ మిలియన్కి మన లక్షలకి సంబంధము, వేలకి, 100,000కి, లక్షలతోటి సంబంధము, ఇవన్నీ కూడా మనకు ఈ 2 హిందూ అరబిక్ సంఖ్యామానం మరి అంతర్జాతీయ సంఖ్యామానం, ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇది హిందూ అరబిక్ సిస్టమ్. ఈ 2 సిస్టాల మధ్య పోల్చుకుంటే మనకు తెలుస్తుంది. మనకి ఎగ్జామ్లో ఈ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏం తెలవాలంటే సంజ్ఞామానం అనేది తెలవాలండి.
ఇందాకే మనం సంఖ్యామానం గురించి మాట్లాడుకున్నాం. సంజ్ఞామానం అనేది కూడా ఉంటుంది. సంఖ్యామానం అనేది ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. మరి సంజ్ఞామానం అంటే ఏంటి? సంజ్ఞ అంటే గుర్తు అండి. సంజ్ఞ అంటే గుర్తు. ఇచ్చినటువంటి ఏదైనా సంఖ్యని గుర్తులలో రాస్తే అది సంజ్ఞామానము. ఇచ్చినటువంటి సంఖ్యని మనం పదాలలో వివరిస్తూ రాస్తే అది సంఖ్యామానం అవుతుంది. ఇచ్చినటువంటి సంఖ్య 8376 ఉందనుకోండి. దీన్ని ఇట్లా రాస్తే ఇది సంఖ్యామానం అవుతుంది, మన సంజ్ఞామానం అవుతుంది. అదే సంఖ్యామానంలో రాయాలంటే దీన్ని 8376 ఇది సంఖ్యామానం. ఇది సంజ్ఞ రూపంలో, గుర్తుల రూపంలో సూచిస్తున్నాం. ఇది సంఖ్యామానం అనేది ఇట్లుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు దీని తర్వాత ఇంకేమి ఉంటుందంటే మనకి సంఖ్యలకు సంబంధించి వి బాడ్మస్ రూల్ అనేది ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఈ వి బాడ్మస్ రూల్ ప్రకారమే మనకి ఎగ్జామ్లో ఏవైనా సంఖ్యల్ని ప్లస్, ఇంటూ, డివైడెడ్ బై, బ్రాకెట్లు, మళ్ళీ బ్రాకెట్లలో వినిక్యులం ఉంటుంది. ఇలాంటివన్నీ ఇచ్చేసి మనకు దీన్ని సూక్ష్మీకరించమని అడుగుతాడు, లేదా ఈ సంఖ్య యొక్క లేదా దీని యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లాంటిది మీరు ఎగ్జామ్లో చూసే ఉంటారు. ఇట్లాంటిది ఎగ్జామ్లో చూసి ఉంటారు. ఈ రకమైనది ఇచ్చినప్పుడు మనం వి బాడ్మస్ రూల్ అనేది మనం దాంట్లో అప్లై చేయాలి. మరి వి బాడ్మస్ అంటే ఏంటి? ఫస్ట్ వి అనేది ఉందండి, వి, మళ్ళీ BODMAS, వి బాడ్మస్ అనేది ఉంటుంది. వి అంటే వినిక్యులం అండి. వి అంటే వినిక్యులం అంటారు. ఇది ఒక బ్రాకెట్ టైపే. ఇది బ్రాకెట్, ఇది ఆఫ్, డి అంటే డివిజన్, మళ్ళీ ఎం అంటే మల్టిప్లికేషన్, గుణాకారము, ఇది అడిషన్, ఇది సబ్స్ట్రాక్షన్. మనకి తెలవాలండి. ఇవి తెలిస్తేనే ఏది ఫస్ట్ వాడాలనేది మనకి ఇట్లాంటిది ప్రశ్న వచ్చినప్పుడు దేన్ని ఫస్ట్ యూజ్ చేయాలనేది దానికోసం సంబంధించినటువంటి రూల్ ఇది. ఈ వినిక్యులం అంటే పైన ఉండేటటువంటి బార్ అండి. ఇది దీన్ని వినిక్యులం అంటారు. వినిక్యులం ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ మనం కనుగొనాల్సింది ఇది అన్నట్టు. లేకపోతే మనకు తెలియకపోతే ఏం చేస్తాం? 18 డివైడెడ్ బై 3 6 కదా, 6 + 32 - 3 29 కదా, 16 + 2 18 కదా, -5 కదా, ఇట్లా చేస్తూ పోతాం. మనకు ఆన్సర్ అనేది రాంగ్ పోతుంది. ఇట్లా చేయకుండా ఫస్ట్ దేన్ని వాడాలనే దానికి ఈ రూల్ అనేది ఉంది. ఇది వి బాడ్మస్, వినిక్యులం. ఇది నెక్స్ట్ బ్రాకెట్ అండి. మళ్ళీ ఆఫ్ అన్నా కానీ బ్రాకెటే, మల్టిప్లికేషన్ చేయడమే. మళ్ళీ డివిజన్ అంటే భాగహారము, మల్టిప్లికేషన్ డైరెక్ట్ గుణకారం ఉన్నప్పుడు, ఇది అడిషను, ఇది సబ్స్ట్రాక్షన్. ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్ ఉంది, ఆఫ్ ఉంది. మనకి ఇక్కడ ఏదైనా ఇట్లా వచ్చింది అనుకోండి, x+2 ఆఫ్, 3 ఆఫ్ x+2 అన్నట్టు దాని అర్థం. అంటే 3తోని లోపల ఉన్నటువంటి ఎక్స్ని మరియు 2ని మనం గుణించుకోవాలని దాని అర్థం. బ్రాకెట్ ఈ రకమైన బ్రాకెట్ ఉండొచ్చు, లేదా ఇట్లా మీసాల బ్రాకెట్ ఉండొచ్చు, లేదా దీర్ఘచతురస్ర బ్రాకెట్ ఉండొచ్చు. ఈ 3 రకాలైనటువంటి బ్రాకెట్లు ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఈ బ్రాకెట్ని చేయాలి, నెక్స్ట్ ఇది లాస్ట్కి దాన్ని చేయాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇది అనేది చివర్లో ఉంది, దీని లోపల మీసాల బ్రాకెట్ వచ్చేసింది. రైట్, నెక్స్ట్ డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, అడిషన్ చేయాలి, చివరిగా సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఈ రూల్స్ ఫాలో అవుతూ మనం ఇవి చేసినప్పుడు మాత్రమే మనకు ఆ సూక్ష్మీకరించడం అనేది ఈజీగా అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి రూల్. దీని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ క్లాస్లలో ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకా తెలియాల్సింది ఏమంటే సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి సంఖ్యా సమితులు. మనందరికీ తెలుసు
సంఖ్యలు అనగానే బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు అంటాం, సహజ సంఖ్యలు అంటాం, పూర్ణాంకాలు అంటాం, పూర్ణ సంఖ్యలు అంటాం, అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు, ఇట్లా చాలా రకాలైనటువంటి సంఖ్యలు అనేటివి మనకు ఉంటాయి. నేనేమంటున్నా, ఏ ప్లస్ ఐబీ రూపంలో ఉంటే, ఇది ఏ ప్లస్ ఐబీ రూపంలో ఉంటే ఇక్కడ ఏ అనేది వాస్తవ భాగం అండి. ఈ వాస్తవ భాగంతో మనకి వాస్తవ సంఖ్యలు అనేటివి వచ్చినాయి. ఇక్కడ ఐ అనేది ఇమేజినరీ, కల్పితం. ఐ అనేది కల్పితం కాబట్టి ఇది కల్పిత భాగం, ఇమేజినరీ. మనకు వీటి గురించి దాదాపు అవసరం లేదు. మన ఎగ్జామ్లలో ఈ వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి అంటే రియల్ నంబర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్లో వస్తుంటాయి. మరి ఈ వాస్తవ సంఖ్యలలో మళ్ళీ ఏమేమి ఉంటాయి? వాస్తవ సంఖ్యలలో అకరణీయ సంఖ్యలు ఉంటాయి, మళ్ళీ కరణీయ సంఖ్యలు ఉంటాయి. అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, మరియు సహజ సంఖ్యలు. ఈ కరణీయ సంఖ్యలు అనేది సపరేట్ టాపిక్ అనుకుందాం. అంటే ఏమన్నట్టు, మన ఒక బిల్డింగ్ ఉన్నదనుకుంటే, ఒక బిల్డింగ్ ఉంది మన ప్లాట్లో. ఈ బిల్డింగ్లో 2 వేరు పోర్షన్లు ఉన్నాయి. ఇది అకరణీయ సంఖ్యలకు సంబంధించిన పోర్షన్, ఇది కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి పోర్షన్. ఇదే పోర్షన్లో 3 రకాల ఉన్నటువంటి గదులు ఉన్నాయి అనుకుందాం. ఈ ఇంట్లో ఇది న్యాచురల్ నంబర్స్ అయితే ఇది ఒక ఇంట్లో ఉన్నటువంటి హాల్ అనుకుంటే, దీంట్లో ఉన్నటువంటి ఇంకో దాంట్లోనే ఈ హాల్ ఉందని మనం అనుకుంటే, అప్పుడు ఇవి మనకు పూర్ణాంకాలు అవుతాయి. ఇవన్నీ కలిపి కూడా ఒక దాంట్లో ఉండిపోయినాయి అనుకుంటే, అప్పుడు ఇది మనకు పూర్ణ సంఖ్యలు అవుతుంది. ఇవన్నీ కలిపి ఈ పోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం కలిపి మనకు అకర్ణీయ సంఖ్యలలో ఇవన్నీ భాగాలు అవుతాయి. మరి వీటన్నిటిని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ సహజ సంఖ్యలు అంటే ఏమి, పూర్ణాంకాలు అంటే ఏమి, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, ఇవన్నిటి గురించి ఒక ఐడియా అనేది మనకు రావాలి. ఇప్పుడు ఈ పటంతో మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది, అయినా కానీ ఇంకా బ్రీఫ్గా తెలవడం కోసం ఒకసారి చూద్దాం. ప్రతిదాన్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఏమంటే సహజ సంఖ్యలు. ఏంటి ఫస్ట్? సహజ సంఖ్యలు. వీటిని న్యాచురల్ నంబర్స్ అంటారు, క్యాపిటల్ ఎంతో సూచిస్తారు. ఫస్ట్ సహజ సంఖ్యలు, సహజ సంఖ్య సమితి అని కూడా పిలవచ్చు. మరి సహజ సంఖ్యలు అంటే ఇవి. సహజ సంఖ్యలు అంటే 1 నుండి మొదలుకొని అన్ని ధన సంఖ్యలు ఉంటాయి. ఎక్కడి వరకు? ఇవి ఎక్కడి వరకన్నా ఉండొచ్చండి, ఇన్ఫినిటీ, అనంతం, ఎక్కడి వరకన్నా ఉంటుంది. 1 నుండి మొదలుకొని అన్ని ధన సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అతి చిన్న సహజ సంఖ్య 1, అతి చిన్న సహజ సంఖ్య 1, మరియు అతిపెద్ద సహజ సంఖ్యని మనం నిర్వచించలేం. అతిపెద్ద సహజ సంఖ్యని ఏది చివరిదే అంటే దానికి ఎండ్ అనేది లేదు, కాబట్టి అతిపెద్ద సహజ సంఖ్యని మనం నిర్వచించలేం. అతి చిన్న సహజ సంఖ్య మాత్రం 1. అంటే సహజ సంఖ్యలు అనేటివి 1 నుండి మొదలై అన్ని ధన సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత పూర్ణాంకాలు, హోల్ నంబర్స్, దీన్ని డబ్ల్యూతో సూచిస్తారు, పూర్ణాంకాల సమితిని. ఈ పూర్ణాంకాలు నేనేమంటున్నా, ఈ 1 నుండి మొదలుకొని అన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి ఇన్ఫినిటీ వరకు, వీటికి 0ని కలుపుతున్నా. ఈ సహజ సంఖ్యా సమితికి 0ని కలిపితే అప్పుడు అవి పూర్ణాంకాలు అయిపోతాయి. ఇవి ఇక్కడ నుండి ఈ పార్ట్ మొత్తం సహజ సంఖ్యా సమితి ఉండే n, దీనికి కేవలం ఒక 0ని యాడ్ చేసిన, 0ని యాడ్ చేసిన, 0ని యాడ్ చేసినప్పుడు ఇది పూర్ణాంకం అవుతుంది. ఇవన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అతి చిన్న పూర్ణాంకం 0, కానీ అతి చిన్న సహజ సంఖ్య 1. అతి చిన్న పూర్ణాంకం 0, బట్ లీస్ట్ న్యాచురల్ నంబర్ ఈజ్ 1. మనకు చిన్న సహజ సంఖ్య అనేది 1,
చిన్న పూర్ణాంకం అనేది 0. ఇక్కడ ఏమన్నట్టు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. సహజ సంఖ్యలన్నీ కూడా అవుతాయి. ఎందుకు అవుతాయి? సహజ సంఖ్యలు 1 నుండి అనంతం వరకు ఉన్నాయి, పూర్ణాంకాలు కూడా 1 నుండి అనంతం వరకు దీంట్లో భాగమై ఉన్నాయి. కానీ పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు కావు. హోల్ నంబర్స్ అన్నీ కూడా సహజ సంఖ్యలు కావు. ఎందుకు కావు? ఎందుకంటే పూర్ణాంకాలలో 0 ఉంది, సహజ సంఖ్యలలో 0 లేదు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. మనకిచ్చి కింది 4 ఏది కరెక్ట్ అని దాంట్లో ఈ ఆప్షన్ ఇవ్వచ్చు. సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు కావు. మనకి ఇప్పుడు 2 తెలిసిపోయినాయి. సహజ సంఖ్య సమితి తెలిసింది, పూర్ణాంకాల సమితి తెలిసింది. సహజ సంఖ్యలు అనేటివి 1 నుండి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ధన సంఖ్యలే ఉంటాయి. పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యా సమితికి 0ని కలపాలి. సహజ సంఖ్యలకు 0ని యాడ్ చేస్తే అవి పూర్ణాంకాలు అయిపోతాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఈ పూర్ణాంకాల వరకు ఏవైతున్నాయో, ఇక్కడ మనకి ఇప్పటివరకు అన్నీ కూడా ధన సంఖ్యల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా ఇటు వెళ్తాయి, -1, -2, -3 ఇటు ఇన్ఫినిటీ వరకు. అంటే పూర్ణాంకాలకి రుణ సంఖ్యల్ని కలిపితే, ఇప్పుడు 0ని మధ్యలో ఉంచి రాసుకుంటే ఇటన్నీ కూడా ధన సంఖ్యలు ఉన్నాయి, ఇటన్నీ కూడా రుణ సంఖ్యలు ఉన్నాయి. మరి 0ని ఏం చేయాలి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 0 అనేది పాజిటివ్ నంబర్ కాదు, నెగటివ్ నంబర్ కాదు, ఇవి రెండు కాదు. 0 అనేది తటస్థం అండి. 0 అనేది ధన సంఖ్యలలో చూపెట్టద్దు, 0ని రుణ సంఖ్యలలో చూపెట్టద్దు, 0ని మధ్యలో ఉంచేయాలి. 0 అనేది తటస్థంగా ఉంటుంది. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఈ పూర్ణాంకాలకు రుణ సంఖ్యల్ని యాడ్ చేస్తే అప్పుడు అవి పూర్ణ సంఖ్యలు అవుతాయి. అంటే దీంట్లో మళ్ళీ అర్థం చేసుకోండి, పూర్ణ సంఖ్యలలో పూర్ణాంకాలు సహజ సంఖ్యలు భాగంగా ఉంటాయి. కానీ సహజ సంఖ్యలకు 0ని కలిపితే పూర్ణాంకాలు వచ్చింది, పూర్ణాంకాలకు రుణ సంఖ్యలను కలిపితే పూర్ణ సంఖ్యలు వచ్చేసినాయి. ఇది మరి ఇక్కడ చూడండి, నేనేమంటున్నా, ఈ పూర్ణ సంఖ్యల మధ్య పూర్ణ సంఖ్యలు కాని ఏవైనా నంబర్స్ ఉండొచ్చా? ఈ పూర్ణ సంఖ్యల్ని ఇంటీజర్స్ అంటారు, కాబట్టి వీటిని I లేదా Zతో సూచిస్తారు. నా ప్రశ్న ఏంటి? పూర్ణ సంఖ్యల మధ్య పూర్ణ సంఖ్యలు కాకుండా ఏవైనా సంఖ్యలు ఉంటాయా? ఫర్ సపోజ్ 0, 1 మధ్యలో ఇంకా ఏవైనా సంఖ్యలు ఉంటాయా? ఉంటాయంటే ఉంటాయండి. ఏముంటాయి? మనం 0.5 రాయాలనుకోండి, లేదా 0.6, 0.7, 0.8 ఇవన్నీ కూడా 0కి మధ్యలోనే ఉన్నాయి. అంటే ఏమన్నట్టు 1/2 కానీ 1/3 కానీ ఇట్లా ఇవన్నీ కూడా దేనికి మధ్యలో? 0కి 1కి మధ్యలో ఉన్నాయి. 0, 1 అనేటివి పూర్ణ సంఖ్యలు, కానీ ఇవి పూర్ణ సంఖ్యలు అవుతాయా? కావు. కానీ ఇవి వేటి మధ్యలో ఉన్నాయి? పూర్ణ సంఖ్యల మధ్యలోనే ఉన్నాయి. ఇగో వీటిని మనం భిన్నాలు అంటామండి. వీటిని భిన్నాలు అంటాం, వీటిని దశాంశాలు అంటాం. వీటిని భిన్నాలు అన్నాం, వీటిని దశాంశాలు అన్నాం. ఈ భిన్నాలు దశాంశాలు అనేటివి కూడా పూర్ణ సంఖ్యల మధ్యలో ఉన్నాయి. 2 పూర్ణ సంఖ్యల మధ్యనే భిన్నాలు ఉంటాయి, పూర్ణ సంఖ్యల మధ్యనే దశాంశాలు ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ పూర్ణ సంఖ్యల్ని, ఈ భిన్నాలని, ఈ దశాంశాలని, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్, భిన్నాలంటే ఫ్రాక్షన్స్, మరియు దశాంశాలంటే డెసిబుల్స్, ఇవన్నిటినీ కలిపి అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు అంటారు. అంటే అకరణీయ సంఖ్యలలో ఏమేమి ఉంటాయి? పూర్ణ సంఖ్యలు ఉంటాయి, మళ్ళీ భిన్నాలు ఉంటాయి, దశాంశాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, అకరణీయ సంఖ్యలలో పూర్ణాంకాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఎందుకంటే అకరణీయ సంఖ్యలలో పూర్ణ సంఖ్యలు ఉన్నాయి ఆల్రెడీ. పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణాంకాలు ఆల్రెడీ ఉంటాయి. మరి అకరణీయ సంఖ్యలలో సహజ సంఖ్యలు ఉంటాయా? ఉంటాయి. అంటే దీని అర్థం ఏమన్నట్టు? మీకు ఈజీగా దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇది టోటల్ ఈ టోటల్ ఉన్నదంతా క్యూ అండి. అంటే అకర్ణీయ సంఖ్యా సమితి, రేషనల్ నంబర్స్.
రేషనల్ నంబర్స్. మరి దీంట్లో ఫస్ట్ చూడండి, లోపల ఉన్నటువంటి చిన్న భాగాన్ని చూస్తే ఇది ఎన్. ఎన్ అంటే సహజ సంఖ్యా సమితి. ఇది 1 2 3 నుంచి మొత్తం ధన సంఖ్యలే ఉంటాయి. ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఈ సహజ సంఖ్యా సమితి దేంట్లో భాగంగా ఉంది? ఈ సహజ సంఖ్యా సమితికి సున్నాని కలిపితే, సహజ సంఖ్యా సమితికి సున్నాని కలిపితే అవి పూర్ణాంకాలు అవుతాయి. అంటే సహజ సంఖ్యా సమితికి సున్నాను ఒకటి యాడ్ చేస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పూర్ణాంకాలలో లోపలనే ఇది ఉందంటే ఈ మొత్తం పూర్ణాంకాలు అన్నట్టు. అంటే పూర్ణాంకాలలో సహజ సంఖ్యలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ పూర్ణాంకాల సమితికి రుణ సంఖ్యల్ని కలిపితే మనకు ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యలు అనేటి వస్తాయి. దీంట్లో ఏముంటాయి? రుణ సంఖ్యలు కలుపుకొని ఉంటాయి. నెక్స్ట్ మనం అడిగింది ఏంది? రెండు పూర్ణ సంఖ్యల మధ్య ఏవైనా ఇతర సంఖ్యలు ఉంటాయంటే ఉంటాయి. 1/3, 6/7 ఇవి భిన్నాలు, 0.5, 3.666 ఇవన్నీ కూడా దశాంశాలు. ఇవన్నీ కూడా దీంట్లో భాగమై ఉన్నాయి. అందుకే ఇవన్నిటినీ కలుపుకొని అకర్ణీయ సంఖ్యా సమితి అంటారు. అకర్ణీయ సంఖ్యా సమితి అంటారు. అంటే అకర్ణీయ సంఖ్యలలో పూర్ణ సంఖ్యలు భాగం, పూర్ణ సంఖ్యలలో ఇవి రెండు భాగం, దీంట్లో ఇది భాగం, ఇది చివరిలో ఉంది. అంటే మనకేం తెలవాలి? అకర్ణీయ సంఖ్యలలో పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఇవే కాకుండా ఇలాంటి భిన్నాలు ఉంటాయి, మరియు డెసిమల్స్ ఉంటాయి, దశాంశాలు ఉంటాయి. ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్ అండి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి. ఇది మనకు ఫస్ట్ తెలవాలి. దీని తర్వాత మనకి ఇంకా తెలవాల్సింది ఏమంటే అకర్ణీయ సంఖ్యల గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అకర్ణీయ సంఖ్యల గురించి మంచిగా తెలుసుకుందాం. దానికంటే ముందు సహజ సంఖ్యలలో ఒక 2-3 ఇంపార్టెంట్ ఉన్నాయి. సహజ సంఖ్యలు అనేటివి 1 నుండి మొదలుకొని అనంతం వరకు ఉంటాయి అన్నాం. సహజ సంఖ్యలలో మొదటి ఎన్ అంటే ఎన్ అన్న కావచ్చండి. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం. ఇది అనుకోవడానికి మనకు ఒక సూత్రం ఉందండి. దీన్ని సిగ్మా ఎన్ అంటాం. సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. అంటే ఏమన్నట్టు దీని అర్థం? మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఎంత? ఎన్ అనేది 10 అనుకోండి. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత? మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత తెలవాలంటే ఎన్ ప్లస్లో 10ని ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. 10 ఇంటూ 10 ప్లస్ 1/2, 10 ఇంటూ 11/2, 110/2, 55. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం అది. ఇది మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం అడిగింది అనుకోండి. వర్గాల మొత్తం అడిగితే దాన్ని సిగ్మా ఎన్ స్క్వేర్ అంటారు, వర్గం కాబట్టి. అప్పుడు దీన్ని అనుకోవడానికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తాన్ని అనుకోవడానికి సూత్రం. అట్లనే మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం గణాల మొత్తం కావాలంటే సిగ్మా ఎన్ క్యూబ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే అయిపోతుందండి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2ని హోల్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, 2ని స్క్వేర్ చేస్తే 4. ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే ఇవి ఎందుకు సార్ సూత్రాలు అంటే ఎగ్జామ్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ ఎగ్జామ్లో ఎప్పుడైనా సహజ సంఖ్యలకు సంబంధించి మొదటి 6 సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడిగితే ఇక్కడ ఎన్ ప్లస్లో 6ని ప్రతిక్షేపించుకుంటే అయిపోతుంది. 6 ఇంటూ 7 ఇంటూ 2n ప్లస్ 1, 12 ప్లస్ 1, 13/6 చేస్తే 6 క్యాన్సిల్ అవుతుంది. 13/91 అనేది మన ఆన్సర్ అవుతుంది. మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తము, అట్లనే మొదటి ఎన్ సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత? ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకు వస్తుంది. వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది సహజ సంఖ్యలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇదే సహజ సంఖ్యలకు సంబంధించి మనకు ఆల్రెడీ సరాసరి గురించి నెక్స్ట్ టాపిక్ అనేది సపరేట్ ఉంటుంది. అయినప్పటికీ మొదటి ఎన్ సహజ సంఖ్యల సరాసరి సగటు అడిగింది అనుకోండి.
సగటు అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి n ఇంటూ n+1/2 దీన్ని n తోటి భాగించాలి. ఎందుకు? రాశుల మొత్తం ఇదైంది, రాశుల సంఖ్య n కాబట్టి అప్పుడు మనకు మిగిలేది n+1/2. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ సంఖ్య వరకైతే అడుగుతాడో మొదటి 25 సహజ సంఖ్యలు మొత్తం అడిగితే 1కి 25ను కలుపుకొని /2 చేయాలి. 26/2 13 అవుతుంది, n+1/2. లేదా పూర్ణాంకాలతో పూర్ణ సంఖ్యలతో కలుపుకొని అడిగిండు అనుకోండి, మన పూర్ణాంకాలు అడిగితేనేమో ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1/2 ఏ చేయాలి, 25 - 1/2 అని చేయాలి. n-1/2 ఎందుకు? n అనేది 25 సంఖ్యలు అడిగినా కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 24 వరకే మనకి 25 సంఖ్యలు అయిపోతాయి కాబట్టి n-1 24/2 12 అనేది వాటి యొక్క సగటు అవుతుంది. ఈ విధంగా n యొక్క సరాసరి మొదటి n సహజ సంఖ్యల సరాసరి అనేది n+1/2. మొదటి సంఖ్య 1 మరియు చివరి సంఖ్య /2, ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ /2. ఇది దేనికైనా వర్తిస్తుంది. అదే పూర్ణాంకాలకు రాగానే ఏమవుతుంది? ఫస్ట్ నంబర్ 0 అవుతుంది ప్లస్ లాస్ట్ నంబర్ /2. ఫస్ట్ నంబర్ 0 ప్లస్ లాస్ట్ నంబర్ /2. ఎన్ని ఇస్తే అన్ని /2 చేస్తే అయిపోతుంది. అంటే లాస్ట్ నంబర్ ఏమవుతుంది? ఇక్కడ 25, ఇక్కడ 0 నుంచి 24 వరకే 25 సంఖ్యలు అయిపోతుంది కాబట్టి 24/2 అవుతుంది. ఇది సహజ సంఖ్యలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఫస్ట్ మనకు మెయిన్గా తెలవాల్సింది అకర్ణీయ సంఖ్యల గురించి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అకర్ణీయ సంఖ్యలు అనేటివి రేషనల్ నంబర్స్ అన్నాం. అకర్ణీయ సంఖ్యలలో మనం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసినాం. అకర్ణీయ సంఖ్యలలో మనకేమేమి కలిసిపోయి ఉంటాయి? పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు మరియు దశాంశాలు. అకర్ణీయ సంఖ్యల గురించి చెప్పేటప్పుడు మనకి ఏమని ఉంటుందంటే, ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాస్తే, ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. కానీ ఇక్కడ ఒకటే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏమంటే q అనేది 0కి సమానం కావద్దు. q ≠ 0. ఏవైనా రెండు సంఖ్యలు p, qలు మరి దేనికి చెంది ఉండాలి? పూర్ణ సంఖ్యా సమితికి చెంది ఉంటే, బిలాంగ్స్ టు Z అయితే. ఏవైనా రెండు సంఖ్యలు పూర్ణ సంఖ్యా సమితికి చెందితే, పూర్ణ సంఖ్యా సమితికి చెంది q అనేది 0 కాకపోతే అప్పుడు p/q రూపంలో రాయగలిగితే, ఈ సంఖ్యల్ని p/q రూపంలో రాయగలిగితే అప్పుడు ఆ సంఖ్య అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. మరి నేను అడిగేదేంటి? ఫర్ సపోజ్ 3 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? 3 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది అంటే ఎస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? 3ని 3/1 అని రాయొచ్చు. అంటే ఇది p/q రూపంలో ఉంది. q అనేది 0 కాలేదు కాబట్టి 3ని 3/1 అంటే ప్రతి సహజ సంఖ్య కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. అందుకే మనం ఆల్రెడీ పెద్ద డబ్బా గీసుకున్నాం. మా డబ్బా లోపల ఉన్నన్ని కూడా అకర్ణీయ సంఖ్యలు. అంటే సహజ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలే, పూర్ణాంకాలు అకర్ణీయ సంఖ్యలే, పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలే, మరియు భిన్నాలు దశాంశాలు కూడా అకర్ణీయ సంఖ్యలు. ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యల యొక్క భాగం అయిపోతాయి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలది ఇది తెలిసింది. తెలిసిన తర్వాత మరి ఇంకా అకర్ణీయ సంఖ్యలు ఏమేమంటే, ఎగ్జాంపుల్ అకర్ణీయ సంఖ్యలకు ఉదాహరణ 0. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి డౌట్ ఉంటుంది, 0 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా కాదంటే అవుతుంది, కంపల్సరీ అయితే. ఎందుకు? 0ని 0/2, 0/700, 0/900 లేదా 0/-36 ఏమన్నా రాయొచ్చు. మనకున్నటువంటి రూల్ ఏంది? q అనేది 0 కావద్దు. అంటే కింద ఉన్నటువంటిది 0 కావద్దు, కాలేదు. పైన 0 ఉండొచ్చు కదా, ఇది p కదా, p/qలో ఇది p అనేది 0 అయింది కాబట్టి మనకు 0 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అదేవిధంగా 22/7 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది, కానీ పై అనేది అకర్ణీయ సంఖ్య కాదు. పై అనేది
కాదు, 22/7 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే పై విలువ 22/7 కాదు, మనకు ఎగ్జామ్లో ఈజీగా ఉండడానికి లెక్కలు చేసుకోవడం కోసం 22/7 అని దాన్ని వాడుకుంటాం, అంతేగాని పై అనేది అకర్ణీయ సంఖ్య మాత్రం కాదు. నెక్స్ట్ 0.7 -3/12 అంటే ఇది 1/4 వస్తుంది. మళ్ళీ -3.66, 7.8 ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దశాంశాల రూపంలో ఉన్నా కానీ భిన్నాల రూపంలో ఉన్నా కానీ అవన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. 0 అనేది కూడా అకర్ణీయ సంఖ్యను అవుతుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత అకర్ణీయ సంఖ్యకు సంబంధించి ఇంకా ఏముంటుందంటే అంతమయ్యే దశాంశ భిన్నాలు అనేటివి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. మరి అంతమయ్యేటివి అంటే ఏంటి అసలు? అంతమయ్యే దశాంశ భిన్నాలు అంటే ఏదైనా ఒక సంఖ్యని p/q రూపంలో రాస్తే అంటే ఏమన్నట్టు, ఫర్ సపోజ్ 3/4 అనేది ఉంది, దీన్ని p/q రూపంలో రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని చేస్తే 4ని మన 3ని 4తో భాగిస్తే 0 పాయింట్ పెట్టుకుంటాం, 30 అవుతుంది. 4 వల్ల 28, 2 మిగులుతుంది. నెక్స్ట్ పాయింట్లో 20 అవుతుంది. 4 5లో 20 అంటే ఇది నిశ్శేషంగా భాగించబడింది. అంటే దాని అర్థం ఏమన్నట్టు, 3/4 విలువ 0.75 అంటే 0.75 దగ్గర ఇది అంతం అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చేయడానికి మనకేం మిగిలిపోలేదు, శేషం అనేది ఏం లేదు. అట్లనే నెక్స్ట్ 7/10 ఉందనుకోండి, దీన్ని 0.7 అని రాస్తాం 7/10ని. అట్లనే 5/2 ఉంటే దీన్ని 2.5 అని రాస్తాం, లేదా 5/2ని 2.5 లేదా 25/10 అని రాసినా కూడా అది కూడా 2.5 వస్తుంది. అంటే ఇవన్నీ కూడా అంతమైపోతున్నాయి, ఒక దగ్గర ఆగిపోతున్నాయి. ఇట్లా అంతమయ్యే దశాంశ భిన్నాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. దీనితో పాటు ఇంకేముంటుందంటే అంతం కాకుండా ఆవర్తితమయ్యేటటువంటి భిన్నాలు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఏమన్నట్టు, అంతం కాకుండా ఆవర్తితమయ్యేటి అవన్నీ కూడా అంతమైపోయినాయి. అంతం కాకుండా ఆవర్తనమయ్యే భిన్నాలు, అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలన్నీ కూడా అయితే. మరి అంతం కాకుండా ఆవర్తనమయ్యేది అంటే ఏమంటే ఏదైనా ఒక అంకె అనేది ఒక సంఖ్యని ఇంకో సంఖ్యతో భాగిస్తే మనకు అది ఎప్పటికి కూడా కొట్టుడు పోవద్దు. మన భాషలో చెప్పాలంటే ఏమన్నట్టు, అది ఎప్పటికి కూడా సంపూర్ణంగా భాగించబడద్దు. సంపూర్ణంగా భాగించబడకుండా అట్లనే కంటిన్యూగా జరుగుతూ పోతే అట్లాంటి దాన్ని అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నం అంటాం. ఇట్లాంటివి కూడా మనకి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. మరి ఇట్లాంటి వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏమంటే 1/3 ఉందనుకోండి, 1/3 చేస్తే మనకు 0.33333 కంటిన్యూగా వస్తుంది. మనం ఎన్నిసార్లు చేసినా కానీ అది అంతం కాదు, 0.3333 వస్తుంది. ఇట్లున్నప్పుడు ఏం రాయాలి, ఏదైతే మనకు కంటిన్యూగా వచ్చిందో దానిపైన డాట్ పెడతాం, లేదా కంటిన్యూగా వచ్చిన దానిపైన బార్ గీస్తాం. ఇది 0.3 పైన డాట్ ఉంది లేదా బార్ ఉంది అంటే దాని అర్థం ఏమో 3 అనేది కంటిన్యూగా వస్తుంది, అంతం కాకుండా ఆవర్తనం అవుతుంది, రికరింగ్ అవుతుంది, అది కంటిన్యూగా వస్తుంది అన్నట్టు దాని అర్థం. అట్లనే 2/3 చేస్తే మనకు 0.6666 కంటిన్యూగా వస్తుంది, దీన్ని 0.6 బార్ అని రాసుకోవాలి. లేదా 1/7 చేసినాం అనుకోండి, అప్పుడు మనకు 0.142857142857 ఇట్లా వస్తుంది. మరి ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఏమని రాసుకోవాలి, మనకి ఎక్కడి వరకు కంటిన్యూగా అయింది, ఇగో 0.142857, మళ్ళీ 142857, మళ్ళీ నెక్స్ట్ చేసినా కానీ 142857 ఇట్లనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడి వరకు అయితే మనకు కంటిన్యూగా వస్తుందో 142857 దీనిపైన బార్ పెట్టుకుంటామండి.
ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకు తెలవాలి. ఇక్కడ చూడండి 1/3ని 0.33333333 ఇట్లా రాస్తాం. 3 అనేది కంటిన్యూగా వచ్చింది, ఆవర్తనం అయ్యింది కాబట్టి 3 పైన బార్ పెట్టినాం. ఇక్కడ 6 ఆవర్తనం అయింది కాబట్టి 2/3ని 0.6 బార్ అని రాసినాం. 1/7ని 0.142857 బార్ అని రాస్తాం. నెక్స్ట్ ఫర్ సపోజ్ 1/6 ఉందనుకోండి, 1/6 0.1666 ఇట్లా వస్తుందండి. అప్పుడు ఏమని రాసుకోవాలి, ఇక్కడ ఏదైతే కంటిన్యూగా వస్తుందో దానికి మాత్రమే పైన బార్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది 0.16కి బార్, 1కి ఉండదండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే కంటిన్యూగా వస్తుందో దానికి మాత్రమే బార్ పెడతాం. ఇక్కడ 3 కంటిన్యూగా వచ్చింది, 0.3 బార్, 0.6 బార్, 0.142857 బార్, 0.16కి బార్, 6కి మాత్రమే బార్. ఇవన్నీ ఏమన్నట్టు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. అంటే ఏమన్నట్టు అకర్ణీయ సంఖ్యలు అంటే 0 అనేది అకర్ణీయ సంఖ్యలు అవుతుంది, సహజ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి, పూర్ణాంకాలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి, పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. వీటితో పాటు పూర్ణ సంఖ్యల మధ్య కూడా ఇంకా సంఖ్యలు ఉంటాయి. అంటే 0.5, 0.6, 2.5, 7.8 ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంటే P/Q రూపంలో రాయగలిగితే, Q అనేది 0 కాకపోతే కంపల్సరీ అవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఎందుకు Q అనేది 0 ఉండద్దు మరి అంటే, ఏదైనా సంఖ్య ఉన్నప్పుడు దాన్ని 0తోని భాగిస్తే, ఏదైనా సంఖ్యని 0తోని భాగిస్తే అది మనం నిర్వచించలేమండి, అది మనం నిర్వచించలేము. ఎందుకంటే 0 తోటి దేన్ని చేసినా కానీ మనకు 0కి దేనితో చేసినా మనకు అది కొట్టుడు పోదు ఎప్పటి కూడా. అంటే సంథింగ్ బై 0 అనేది ఇన్ఫినిటీ, అంటే చెప్పలేం, నిర్ధారించలేం. అంటే 0/something మాత్రం నిర్వచించవచ్చు, 0నే అవుతుంది. 0/something 0ని ఏదైనా సంఖ్యతో భాగిస్తే 0ని వస్తుంది. కానీ ఏదైనా సంఖ్యని 0తో భాగిస్తే అది నిర్వచించబడలేదు. అందుకే మనకు Q అనేది 0 ఉండద్దు ఎట్టి పరిస్థితుల్లో. అట్లుంటే అది అకర్ణీయ సంఖ్య అనేది కాదు. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఏవైనా 2 సంఖ్యలు ఉండి ఆ 2 సంఖ్యలు కూడా పూర్ణ సంఖ్యలకు చెంది ఉండి ఆ 2 సంఖ్యలని P/Q రూపంలో రాయగలిగితే అవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అకర్ణీయ సంఖ్యలలో అంతమయ్యే దశాంశ భిన్నాలు ఉంటాయి, అంతం కాకుండా ఆవర్తనమయ్యే దశాంశ భిన్నాలు ఉంటాయి. ఇట్లా ఇచ్చినప్పుడు మనం 1/3ని దశాంశ భిన్న రూపంలో రాయండి అంటే 0.3 బార్ అని రాస్తాం, 2/3ని 0.6 బార్ అని రాస్తాం, 1/7ని 142857 బార్ అని రాస్తాం, 1/6ని 0.16కి మాత్రమే బార్ పెడతాం. ఇది దీనికి సంబంధించింది. మరి కొన్ని మనకి ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చేటివి ఉంటాయి. ఏమంటే ఇట్లా ఇస్తాడు, ఒక అకర్ణీయ సంఖ్య 4.7 బార్నిచ్చి దీన్ని భిన్న రూపంలో రాయండి అంటాడు. 4.7 బార్నిచ్చి దీన్ని భిన్న రూపంలో రాయండి అంటారు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకు జనరల్గా ఉన్నటువంటిది దీన్ని ఎక్స్గా తీసుకుంటారు. అప్పుడు 4.7777 ఇట్లా వస్తుంది. ఇది ఒక అంకె మీదనే బార్ ఉంది, దశాంశం తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 10x తీసుకుంటారు. అంటే ఎక్స్ని 10తో గుణిస్తారు. అప్పుడు ఇది 47.7777 అవుతుంది. ఇప్పుడు 10x నుండి ఎక్స్ని తీసేస్తారు. అప్పుడు 9x = 43 అవుతుంది. దెన్ x = 43/9 అవుతుంది. ఇది మన ఆన్సర్. ఇది మన బుక్లో ఉన్నటువంటి మెథడ్ అండి, మన బుక్లో ఉన్నటువంటి మెథడ్ ఇది. ఇక్కడ ఒకవేళ 2 అంకెలు ఉంటే 99 తీసుకుంటాం, 3 అంకెలు ఉంటే 999 తీసుకుంటాం. ఇది కాకపోతే నేనేమంటున్నా, 4.7 బార్ ఉంది కదా, దీన్ని మన మెథడ్లో ఎట్లా చేద్దామంటే, ఇది మొత్తం 47 కదా, 47. ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నది ఎంత, 4 కదా, అందుకే 4ని తీసేద్దాం. డివైడెడ్ బై ఒక అంకెనే ఉంది కదా, దశాంశం తర్వాత ఒక అంకె మీద బార్ ఉంది కాబట్టి 9. 47 నుంచి 4 పోతే 43, 43/9 మన ఆన్సర్. ఇది సేమ్. మీకు ఇది కన్ఫ్యూజన్ అనిపిస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఎంత ఉందో దాని ముందు దాని నుంచి తీసేయండి. లేదు నెక్స్ట్ 3.48 బార్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకోటి 3.48కి బార్ ఉంది. దీన్ని ఎట్లా చేయాలి, ఫస్ట్ 348 అనుకోవాలి, మళ్ళీ 358 అనుకున్న తర్వాత పాయింట్ కంటే ముందు 3 కదా, 3ని తీసేయాలి. డివైడెడ్ బై 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 99. అప్పుడు ఇది 345/99 అవుతుంది.
కానీ ఇక్కడ 43/9 అనేది కొట్టుడు కదా, ఎందుకో 43 అనేది ప్రధాన సంఖ్య, అదే ఎక్కంలో రాదు కాబట్టి తీసేయలేం. కానీ ఇక్కడ పోతుంది కదా 3 ఎక్కంలో, 3 1లో 3, 3 1లో 3, 3 5లో 15, 3 3లో 3 3లో మళ్ళీ నెక్స్ట్ 33/115 ఇది పోదు. ఇప్పుడు 115/33 దీని విలువ. రైట్, ఇట్లాంటివి మనకి ఎగ్జామ్లు వస్తాయి, దీన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు సహజ సంఖ్య, మన అకర్ణీయ సంఖ్యలలో మనకి ఇంకొక ధర్మం అనేది ఉంటుంది. ఆ ధర్మం ఏమంటే ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య, ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఉండగలిగే అకర్ణీయ సంఖ్యల సంఖ్య అనంతం. దీన్నే అకర్ణీయ సంఖ్యల యొక్క సాంద్రత ధర్మం అంటారండి. అకర్ణీయ సంఖ్యల యొక్క సాంద్రత ధర్మం అంటారు. మరి అకర్ణీయ సంఖ్యలకు సంబంధించి ఇంకొన్ని ధర్మాలు ఉన్నాయి, చూద్దాం. దాంట్లో రెండు అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. ఏ అనేది బి అనేది రెండు వేరు అకర్ణీయ సంఖ్యలు. అంటే ఎప్పటికి కూడా ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం అనేది, లేదా ఈ రెండు అకర్ణీయ సంఖ్యల భేదం అనేది, ఈ రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం అనేది, లేదా ఈ రెండు అకర్ణీయ సంఖ్యల భాగించడం అనేది, ఇవన్నీ కూడా ఎప్పటికి కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఎప్పటికీ కూడా ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్. మనకు ధర్మాలని ఇచ్చి కింది ధర్మాలలో ఏది సరైనదని ఇవ్వచ్చు, లేదా 4 ధర్మాలు ఇచ్చి కింది వాటిలో ఏబి మాత్రమే సరైనది, బీసీ మాత్రమే సరైనది, ఇట్లా ఇవ్వచ్చు. అంటే ఏమన్నట్టు, రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం కానీ, భేదం కానీ, లబ్ధం కానీ, వాటిని భాగించడం కానీ, ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అయితే. అంటే ఏ అనేది ఏదైనా అకర్ణీయ సంఖ్య, బి అనేది ఏదైనా అకర్ణీయ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 5/7 అనుకుందాం, బి అనేది 6 అనుకుందాం. దీన్ని కలిపితే 5/7కి 6 కలిపితే 7 6 42 + 5 47/7 అవుతుంది. ఇది కూడా అకర్ణీయ సంఖ్యనే. లేదు తీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 78 అనుకుందాం, ఇది 6 అనుకుందాం. ఎందుకంటే 78 నుంచి 6 పోతే 72, ఇది కూడా అకర్ణీయ సంఖ్యనే. గుణిస్తే 3 × 6 3 6 18, 18 కూడా అకర్ణీయ సంఖ్యనే. డివైడెడ్ బై చేస్తే 18 ÷ 3 6 అనేది కూడా అకర్ణీయ సంఖ్య. అంటే అకర్ణీయ సంఖ్యలు, రెండు అకర్ణీయ సంఖ్యల్ని కూడిక చేసినా, తీసివేత చేసినా, గుణకారం చేసినా, భాగారం చేసినా వచ్చేది అకర్ణీయ సంఖ్యలే. ఇది ఒక రూల్. ఇది అకర్ణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి రూల్. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యల తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ కరణీయ సంఖ్యలు అండి. నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ కరణీయ సంఖ్యలు. వీటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. అకర్ణీయ సంఖ్యని క్యూతోని సూచించడం, ఇది క్యూ పైన ఇట్లా డాట్ పెట్టుకుంటాం, క్యూ బార్, లేదా ఎస్తోని సూచిస్తామండి. మరి కర్ణీయ సంఖ్యలు అంటే ఏమంటే, అకర్ణీయ సంఖ్యలు అంటే ఏమన్నాం, పీ కామా క్యూలో ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలై బిలాంగ్స్ టు జెడ్ p/q రూపంలో రాయగలిగి క్యూ అనేది ≠ 0 అయితే అటువంటి సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అన్నాం. ఇక్కడ ఏమంటే కర్ణీయ సంఖ్యలు అంటే ఇది సేమ్ అయి p/q రూపంలో రాయలేకపోతే అటువంటివి కరణీయ సంఖ్యలు అవుతాయి. మరి ఏవైనా సంఖ్యల్ని p/q రూపంలో రాయలేమా అనుకుంటే చూడండి, ఎవేవి రాయలేమంటే, p అనేది ఏదైనా ప్రధాన సంఖ్య అయితే రూట్ p అనేది కరణీయ సంఖ్య అవుతుంది. రూట్ p అనేది కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఏమన్నట్టు, మరి ప్రధాన సంఖ్యలు ఇవి మనకు 2,
3, 5, 7, 11, 13 ఇట్లా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. పి అనేది ప్రధాన సంఖ్య, రూట్ పి అన్నిటికీ రూట్ పెట్టుకుంటే √2, √3, √5, √7 ఇట్లా ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు అయితే. ఎందుకు √2ని p/q రూపంలో రాయరాదు? ఏదైనా p అనేటటువంటి ఒక విలువని q అనేటటువంటి ఒక విలువని తీసుకొని దాన్ని p/q రూపంలో రాస్తే √2 వచ్చేటట్టు మనం దాన్ని రాయరాదు. అందుకే p అనేది ప్రధాన సంఖ్య అయితే √p అనేది కరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ n అనేది న్యాచురల్ నంబర్ కదా. n అనేది ఒక సహజ సంఖ్య, ఏదైనా ఒక సహజ సంఖ్య. n అనేది సంపూర్ణ వర్గం కాకపోతే, ఇది ఇంపార్టెంట్ అండి, n అనేది సంపూర్ణ వర్గం కాకపోతే √n అనేది కరణీయ సంఖ్య అవుతుంది. మరి సంపూర్ణ వర్గం అవుతుందా కాదు ఎట్లా తెలుస్తుంది? అంటే ఫర్ సపోజ్ 36 ఉంది, 24 ఉంది, 12 ఉంది, 16 ఉంది. ఇప్పుడు 36ని మనం 6 × 6 అని రాయొచ్చు, 6² ఇది సంపూర్ణ వర్గం. కానీ 24ని 12 × 2 అని రాయొచ్చు, లేదా 8 × 3 అని రాయొచ్చు. ఇవన్నీ కూడా సంపూర్ణ వర్గాలు కాదు. వర్గం అంటే ఏమి? అదే సంఖ్య 2 సార్లు గుణిస్తే అది రావాలి. 6ని 2 సార్లు గుణిస్తే 36 వచ్చింది. కానీ దేన్ని 2 సార్లు గుణించిన 24 రాదు, సంపూర్ణ వర్గం కాదు. 12 కూడా అంతే. కానీ 16ని 4 × 4 = 16, 4² అని రాయొచ్చు, దీన్ని 6² అని రాయొచ్చు. ఇట్లా సంపూర్ణ వర్గం కాకపోతే, రాయడానికి వీలు లేకపోతే అది కూడా కర్ణీయ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నట్టు √48, √6, √8, √12 ఇట్లా ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు. అంటే అకర్ణీయ సంఖ్యకు ఉన్నటువంటి తేడా ఏంటి? p/q రూపంలో రాయగలిగితే అది అకర్ణీయ సంఖ్య అవుతుంది, రాయలేకపోతే కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మరి కర్ణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి ధర్మాలు చూద్దాం. కర్ణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి ధర్మాలు, వీటి ధర్మాలు కరణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యల ధర్మాలు చూస్తే ఏ అనేది ఒక అకరణీయ సంఖ్య, బి అనేది ఒక కరణీయ సంఖ్య అయిందనుకోండి. అయినప్పుడు ఈ అకర్ణీయ సంఖ్య, కర్ణీయ సంఖ్యల యొక్క మొత్తం a+b, వీటి యొక్క భేదము మరియు వీటి యొక్క లబ్ధము, వీటి యొక్క భాగహారం, ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలే అవుతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఒక అకర్ణీయ సంఖ్యని, కర్ణీయ సంఖ్యని రెండింటిని కలిపినా, ఒక సంఖ్య నుండి ఇంకో సంఖ్యను తీసేసినా, గుణించినా, భాగించినా, ఏం చేసినా అవన్నీ కర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అకర్ణీయ సంఖ్య 2, దీనికి ఒక కర్ణీయ సంఖ్య √5ని కలిపితే ఇది కరణీయ సంఖ్యనే. తీసేస్తే 6 - √3 తీసేసిన, లేదా గుణించిన 3√8 ఇది కరణీయ సంఖ్యనే, లేదా భాగించిన 16/√3 ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఇది ఒక రకమైనటువంటి ధర్మము. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేటి ఇంకా ఇంపార్టెంటు, 2 కరణీయ సంఖ్యలు. ఇప్పుడు ఒక అకర్ణీయ సంఖ్య, ఒక కర్ణీయ సంఖ్య తీసుకున్నాం. 2 కరణీయ సంఖ్యలే తీసుకుంటే 2 కరణీయ సంఖ్యల మొత్తము కానీ భేదం కానీ, మొత్తం కానీ భేదం కానీ ఎల్లప్పుడూ మొత్తం కానీ భేదం కానీ ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యలే కావు. అంటే అప్పుడప్పుడు అవుతాయి అన్నట్టు. అందుకే ఇది ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యలే కావు. ఇప్పుడు పైన ఏముండే, ఒక అకర్ణీయ సంఖ్యని, కర్ణీయ సంఖ్యని తీసుకున్నాం. అప్పుడు కంపల్సరీ అవిట్లా నీ 4 ప్రక్రియలు ఏది చేసినా కర్ణీయ సంఖ్యలు అవుతాయి. కానీ 2 కర్ణీయ సంఖ్యలనే తీసుకుంటే వాటి భేదం కానీ మొత్తం కానీ ఎప్పుడూ కర్ణీయ సంఖ్యలే కావు, అప్పుడప్పుడు అయితే. కంపల్సరీ కర్ణీయ సంఖ్యలే కావు. ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఎప్పుడైతే ఎప్పుడు కావు మనకు తెలియాలి కదా, ఎందుకైతే లేవు అనేది. ఫస్ట్ చూడండి, √5 + √5 ఇది 2√5 అవుతుంది. ఇది ఒక కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య అయింది.
ఎప్పుడు రెండు కర్ణీయ సంఖ్యల్ని కలిపినప్పుడు అది కర్ణీయ సంఖ్య అయింది. కానీ ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు కర్ణీయ సంఖ్య కూడా కాకపోవచ్చు అన్నాం. అందుకే ఏం చేస్తున్నా, √7కి నేను -√7ని కలుపుతున్నా. అప్పుడు ఇదేమవుతుంది, √7 -√7. √7 నుంచి √7 పోతే 0. మరి 0 అనేది కర్ణీయ సంఖ్య కాదు, 0 అనేది అకర్ణీయ సంఖ్య. కాబట్టి అందుకే ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్యలే కావు, అప్పుడప్పుడు అకర్ణీయ సంఖ్యలు కూడా అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. √2 + 3కి √2 - 3ని కలిపినాం అనుకోండి. అప్పుడు √2 + 3 + √2 - 3 +3 - 3 పోతుంది. అప్పుడు 2√2 మిగులుతుంది. ఇది కరణీయ సంఖ్య అవుతుంది. ఎప్పుడు ఇది కలిపినాం లేదా తీసేసినప్పుడు ఇదేమవుతుంది, కలిపినాం, నెక్స్ట్ తీసేసి ఈడ మైనస్ వస్తుంది, ఈడ ప్లస్ వస్తుంది, ఇవి రెండు పోతాయి. 3 3 6 మిగులుతుంది. 6 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే ఏమన్నట్టు, మొత్తం కానీ భేదం కానీ ఎప్పుడు కూడా కరణీయ సంఖ్యనే కావాలని రూల్ ఏం లేదు, అప్పుడప్పుడు అకర్ణీయ సంఖ్య కూడా అవుతుంది. కాకపోతే అకర్ణీయ సంఖ్యని కర్ణీయ సంఖ్యను తీసుకుంటే మాత్రం కర్ణీయ సంఖ్యలు అవుతాయి. రెండో కర్ణీయ సంఖ్యలు మాత్రమే తీసుకుంటే కర్ణీయ సంఖ్యలన్న కావచ్చు, అకర్ణీయ సంఖ్యలన్న కావచ్చు. అట్లనే నెక్స్ట్ రూల్ ఏంటి, కూడిక తీసివేత అయింది. నెక్స్ట్ గుణాకారం భాగారం. రెండు కరణీయ సంఖ్యల లబ్ధం ఇంటూ కానీ భాగారం కానీ, ఇవి రెండు కూడా సేమ్ అండి. ఇవి కూడా ఎప్పుడూ కరణీయ సంఖ్యలే కావు, ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యలే కావు, అంటే అప్పుడప్పుడు మాత్రమే అవుతాయి అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. √7 × √5 తీసుకుంటే ఇది అంటే √a × √b రూపంలో ఉంది. ఇట్లున్నప్పుడు √ab అని రాసుకుంటామండి కర్ణీయ సంఖ్యల లబ్ధాన్ని. √7 × √5 అంటే √7 × 5 √35. √35 అనేది మనకు కరణీయ సంఖ్య. కానీ నేను నెక్స్ట్ √5 × √5 తీసుకున్నా. √5 × √5 √25. √25 విలువ 5, కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య. అంటే రెండు కర్ణీయ సంఖ్యల లబ్ధం ఎప్పుడూ కర్ణీయ సంఖ్యనే కాదు, అప్పుడప్పుడు అకర్ణీయ సంఖ్య కూడా అవుతుంది. రెండు కర్ణీయ సంఖ్యల భేదం √48 /√12 చేసినాం అనుకోండి. అంటే ఇది ఎట్లుంది, √a /√b రూపంలో ఉంది. ఇట్లున్నప్పుడు ఈ కర్ణీయ సంఖ్యల్ని √a/b అని రాస్తారు. అంటే √48/12. 12 4 48 కదా, అంటే మిగిలింది √4 అనేది 2. ఇది అకర్ణీయ సంఖ్య అండి, ఇది అకర్ణీయ సంఖ్య. అంటే రెండు కర్ణీయ సంఖ్యల్ని మనం ఒకదాన్ని ఇంకో దానితో భాగిస్తే అకర్ణీయ సంఖ్య కూడా రావచ్చు, లేదా రాకపోవచ్చు కూడా. ఇదే √48ని /√24 చేస్తే రెంట్లో పోతుంది, √2 వస్తుంది. ఇది కరణీయ సంఖ్య. అంటే అప్పుడప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. రెండు కర్ణీయ సంఖ్యల కూడిక, తీసివేత, గుణకారం, భాగారం, ఇవి 4 కూడా కర్ణీయ సంఖ్యలే కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక అకర్ణీయ సంఖ్య, ఒక కర్ణీయ సంఖ్యల కూడిక, తీసివేత, గుణకారం, భాగారం ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలే అవుతాయి. ఇది మనకున్నటువంటి మన మెయిన్ సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి రూల్స్ అండి. మీకు చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నా. మీరందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత ఉన్నటువంటి టాపిక్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ క్లాస్లో ఏముంటుందంటే, ఈ క్లాస్లో మనం సంఖ్యలో వాటి యొక్క రకాల వరకైంది, ఏ సంఖ్యలు ఉంటాయి, సంఖ్యల్లో వాటి యొక్క కొన్ని ధర్మాలు చెప్పుకోవడం జరిగింది, సంఖ్యల యొక్క ధర్మాలు. నెక్స్ట్ క్లాస్లో ఏముంటుందంటే, సంఖ్యలలో ఉన్నటువంటి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, మరి దాంతోపాటు ప్రధాన సంఖ్యలు, మళ్ళీ ప్రధాన సంఖ్యలలో రకాలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు, మళ్ళీ దాని తర్వాత కారణాంకాలు, గుణిజాలు, మరియు వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, మరియు బార్మస్ రూల్ తోటి లెక్కలు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లలో ఉంటాయి. ఇదంతా అయిన తర్వాత మన 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, 9th or 10th ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన క్లాస్లో వివరించడం జరుగుతుంది.
ఈ మన కాన్సెప్ట్లు అనేటివి మనకు అర్థమైన తర్వాత ఈ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి 3rd to 9th or 10th వరకు ఏమేమైతే బుక్లో ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నీ కూడా మీకు అనలైజ్ చేస్తూ వివరించడం జరుగుతుంది. అందుకే రెగ్యులర్గా మన క్లాసుల్ని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.